ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు తప్ప మాకు ఇప్పుడు ఇంకొక దిక్కు లేదు సార్. మీరు మాత్రమే డిసైడ్ కావాలి. గత ప్రభుత్వంలో ఏమైందో మాకు తెలియదు. గురుకుల బోర్డుకి హైకోర్టు ఈవెన్ ఫేవర్గా చెప్పినా కూడా గత ప్రభుత్వం ఎందుకు ఎక్కడ వెళ్ళిందో మాకు ఏమీ తెలియదు. మేము డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాం. ఫైనల్గా మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏం కోరుతున్నామంటే, మీరు గత ప్రభుత్వంలో ఏమైతే అయినాయో గురుకుల బోర్డుకి గత ప్రభుత్వానికి మధ్య ఏమేమైతే కేసులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి మాకు 97 మంది ఫ్యామిలీస్ని మీరు ఆదుకుంటారని మేము వేడుకుంటున్నాం సార్. మేము విత్ ప్రూఫ్స్ తోటే ఎవ్రీథింగ్ ఉన్నాం సార్. టీచర్ అయ్యే ప్రతి ఎలిజిబిలిటీ మాకుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లియర్గా చేసి గురుకుల బోర్డు వాళ్ళే ఎలిజిబిలిటీ పెట్టారు సార్. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురుకుల బోర్డు వాళ్ళే హాల్ టికెట్ ఇచ్చారు మాకు. అప్లికేషన్లో మాకు బీటెక్ ఆప్షన్ లేకపోతే చైర్మన్ గారే మాకు చెప్పారు అదర్ డిగ్రీ పెట్టుకొని అప్లై చేయండి అని చెప్పారు. తీరా చూస్తే ఫైనల్ లిస్ట్లో మేము వచ్చాము, కానీ జాబ్ వచ్చినా కూడా విత్ హెల్డ్ పెట్టారు సార్. మాకు డిఎస్సిలో కూడా మాకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. మరి ఒకటే రాష్ట్ర ప్రభుత్వంలో గురుకుల బోర్డులో చెప్పే సిలబసే డిఎస్సిలో చెప్తాం మేము. మరి డిఎస్సిలో ఇచ్చిన ఎలిజిబిలిటీ గురుకుల బోర్డు ఎందుకు ఇయ్యరు? ఆ గత ప్రభుత్వంలో అయినటువంటి మరి గురుకుల బోర్డుకి అయినటువంటి సిచ్యువేషన్స్ ఏందో క్లియర్గా చేసుకొని సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీ సిఎస్ గారిని అడిగి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకొని మాది జెన్యూన్ ఇష్యూ సార్. మాది మేము ఫ్రీగా అడగట్లేదు. మేము టెట్టు రాశాము, బీఈడీ చేశాము, జాబ్స్కి సెలెక్ట్ అయ్యాము. సెలెక్ట్ అయిన తర్వాత మాకు విత్ హెల్డ్ పెట్టారు. నిన్న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు మా ఫ్రెండ్స్కి అందజేశారు, మాకు మాత్రం ఇవ్వలేదు. ఎంత బాధ ఉంటుంది సార్, అది చాలా మాటలలో చెప్పలేమేమో. సో దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తప్ప మాకు వేరే వాళ్ళు ఎవ్వరూ న్యాయం చేయరు. అది ఆయన దృష్టికి తీసుకెళ్ళి మీడియా మిత్రులు అందరూ తీసుకెళ్ళి మా అందరి 97 ఫ్యామిలీస్ విత్ హెల్డ్ పెట్టిన ఫ్యామిలీస్ని ప్రతి ఒక్కరికి మీరు 97 × 3-4 మెంబర్స్ చేసిన 500 మెంబర్స్ జీవితాలను మీడియా మిత్రులు అతనికి చేరవేస్తారని తెలియజేస్తున్నాం సార్. మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాము 1-2 డేస్లో. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది. మాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. టీచర్లను రోడ్ల మీద తిప్పడం కరెక్ట్ కాదు సార్. విద్యార్థులకు ప్రతి విధంగా మేము ఎలిజిబిలిటీకి ఉన్నాము. అన్ని అర్హతలతోటే మేము జాబ్ సాధించాము. మాకు జాబ్స్ ఇప్పించవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని, సిఎస్ గారిని, దానికి సంబంధించినటువంటి కలెక్టర్ శ్రీధర్ సార్ గారిని, ఇంకా ఎస్సిటీ డిపార్ట్మెంట్ ఎవరుంటే వాళ్ళని వేడుకుంటున్నాం సార్. దయచేసి ఇష్యూ మా జెన్యూన్ ఇష్యూ సార్. మీరు డిస్కస్ చేయండి. ఫైల్ మా సెక్రటరేట్లో ఉంది సార్. ఫైలు మేము ఇప్పుడు బయటికి రాలేదు సార్. 3-4 మంత్స్ నుంచి విషయంతో తిరుగుతున్నాం సార్. డిఎస్సిలో తిరిగినా కూడా మాకు వచ్చింది ఎలిజిబిలిటీ. అట్లాగే గురుకులాలో కూడా ఇవ్వాలి. మాకు కోర్టు కేసులన్నీ సీఎం గారు సాల్వ్ చేసి మా జాబ్స్ మాకు ఇప్పిస్తాడని మేము వేడుకుంటున్నాం సార్. ఖచ్చితంగా న్యాయం చేస్తాడని అనుకుంటున్నాము. న్యాయం చేయకపోతే తదుపరి నిర్ణయం మేము అందరము 100 మంది ఫ్యామిలీస్ డిసైడ్ అయ్యి మేము ముందుకు వెళ్తాం సార్.